పీనాస్ పిసాసి రాంబాబు యాదున్నాడు కదా, ఊరంతా ఊంచినా సుట్టాలు సుర్కలు పెట్టినట్టు మాటలన్నా పిల్లం ఈ పంతా సాఫ్ చేసినా మనోడు ఆ పీస్ లెక్కలు మానిండా లేదా చూద్దాం. ఒకసారి టింగర్ బుచ్చి ఒకసారి మీ ఇంటికి వెళ్దామా? పోదాం పోదాం, ఎలాగో వచ్చే వారం పండుగ ఉందిగా, అన్న వాళ్ళు ఎలాగో రమ్మన్నారు, పండగ ముందు రోజు వెళ్దాం. ఆ ఊర్లో నాకు కొంచెం పని ఉంది, అయినా పండుగ ఒక్క రోజు ముందే పోదామా? ఇవాళనే పోదాంపా, రెడీగా పో. అది కాదు. ఏది కాదు? వెళ్ళు, నువ్వు వెళ్ళి రెడీగా పో. నడు ముందర రెడీగా పో. ఏమైంది? తయారుగా అమ్మని చెప్పినా కదా, పో తయారుగా పో. అయ్యాను కదా. అంటే మీ అన్నయ్య దగ్గరికి కదా, ఇంకా వేరే రెడీ అవుతావేమో అని. ఏంటి నీళ్ళకి తూట్లు పట్టి చీర కట్టుకోమంటావా? కట్టుకోమంటా చెప్ప, కట్టుకుంటా. ఊరంతా నన్ను చూస్తారు. అమ్మో వద్దొద్దు, పోనీ పాత చీర అన్న కట్టుకోపో. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, పాత చీర కట్టుకో. పెళ్ళప్పటి చెప్పలు తీసినప్పుడే నాకు అర్థమైంది, నువ్వేదో నీ కథ ఏదో, నాకు కర్మ కొద్ది నువ్వు నాకు దొరికావు. అబ్బో, మైళ్ళకు మైళ్ళు నడుచుకుంటూనే పోయే మనోడు ఆటో ఎక్కిండంటే పీస్ లెక్కలు పోయినట్టే ఉన్నాయి కదా అనుకుంటే పప్పులా కాలేసినట్టే. చినిగిన బట్టలు వేసుకున్నప్పుడే తెలిసి ఉండాలి పీస్ లెక్కలు ఇంకా పోలేదని. ఏం చేస్తాడో చూడుండ్రి. ఆటో వాడు పోయి చాలా సేపు అయింది కానీ పద వెళ్దాం. నా దగ్గు కూడా పోయిందా? బావా, ఓ బావా, బావా. మామా నువ్వు ఇప్పుడే వచ్చినా, పండుగ వస్తా అనుకున్నా. నీ అయ్యే సొమ్ము తినడానికి ఏం రాలేదురా, నాకు ఈ ఊర్లో పని ఉండి వచ్చిన. ఈ ఊర్లో నీకేం పని? అది ఆడ. నమస్తే బావా. నమస్తే నమస్తే. బాగున్నారా? మళ్ళీ 10,000 పెట్టేటట్టే ఉన్నాడుగా. పండుగ అందరికి సంతోషాన్ని తెస్తే నాకేమో సాధన తెచ్చినట్టుంది. బావా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. సరే వాళ్ళకి నీళ్ళు పియ్యి. బాగున్నారా? బాగున్నా బాగున్నా. నేను వచ్చినాని మటన్ చికెన్ రొయ్యలు చేపలు అన్నీ ఏం తెప్పియకు. ఏమన్నా 2 రకాలు తీసుకురా. నాకు బోటి తలకాయ కూర అంటే మస్తు ఇష్టం. సరే బావ సరే బావ, తెప్పిస్తా. అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏ కాయో పండో తీసుకొస్తే నీ చేతులు జట్లు ఉడతాయా? అప్పటికే చెప్పిన ఏదో ఒకటి తీసుకెళ్దామని, వింటావా? ఏమైంది అట్లా చూస్తావు? ఏం తెలియదు అనుకుంటున్నావా? ఇగో ఎన్ని పళ్ళు తెచ్చినా చూడు. ఏ కంపలకెళ్ళి తెంపుకొచ్చినావు? మన పక్కకు ఆటోలో కూర్చోలేవు కానీ ఆయన గంపలకెళ్ళి 4 జేబులు వేసుకున్నా. నువ్వు మారు పాడుగాను. అలా ఇట్లా తీసుకో, తిను, పండ వేసుకో. మా పొలంలో మస్తున్నాయి. అరే అల్లుడు, ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఇంకా ఒక కూలింగ్ కూడా తయారప్ప. ఇంకి 10 రూపాయలు తీసుకోండి. ఏమైందిరా చిన్న, ఎందుకు ఏడుస్తున్నావు? మామ 10 రూపాయలు ఇచ్చి అన్ని కొనుక్కోమన్నాడు. ఇట్లా ఇట్లా
ఇంసారి బావ ఎట్లా వచ్చిండు? ఎట్లా వస్తా ఆటోకి వచ్చిండ్రా? ఆటోలో దగ్గర ఆటో కదా. దగ్గర తుమ్ముతారా? నీకు ఎప్పుడు తుమ్మాలో తెలుసు, ఎప్పుడు దగ్గరలో తెలుసు, కానీ ఆ చినిగిపోయిన బట్టలేంది, ఆ ఆరిగిపోయిన చెప్పులేంది. నేమన్నా సోకుల పోరన్నా కొత్త బట్టలు బూట్లు వేసుకోవడానికి? నాకన్నా పిల్లనిస్తురా? ఊళ్ళేరా ఇజ్జత్ పోదా బావా. సరే కానీ బయటకు పోయి కళ్ళని నేర్చుకుందాంపా. అలాగే అట్లనే అయింది ఆయన అక్కడ కొత్త బట్టలు లోపల పెట్టిన బావకి ఇచ్చే. బావా ఇంకో జత చెప్పులు ఉన్నాయి నాయి, అవి వేసుకోండి. మళ్ళీ ఆ చెప్పులే వేసుకున్నాను ఇంకా. నాడు చాలు టైం అవుతుంది. సార్ గుడి కోసం చెందారా సార్? హలో, నేను మా అత్తగారింటికి వచ్చిన. రేపు రాను, ఇవాళ మా అత్తగారింట్లోనే ఉంటా. రేపు ఏడా సిగ్నల్ సరిగా లేనట్టుంది. నీ పైసలు కూడా నేనే ఇచ్చినా కానీ నువ్వు రంది పడకు. ఇట్లా పోయి అటు పోతే తాళ్ళు ఉంటాయి, కళ్ళు 30 రూపాయలే, మంచిగా ఉంటుంది. అమ్మో, ఇప్పుడు ఇంత నువ్వు పోతే కళ్ళుకి పైసలు నన్నే కట్టమంటాడేంది? తప్పించుకోవాలి ఎట్లయినా. బావా ఈడ మా ఫ్రెండ్ గారిని కొన్ని కలిసేది ఉంది, జర పని ఉంది అని కలిసేస్తా. నువ్వు పోయి కళ్ళు తీసుకురాపో ఇంటికి. సరే సరే. మా తమ్ముడేడి? నాకేం తెలుసు, ఆకలి అవుతుంది అన్నమాట. తీసుకున్నారా? మళ్ళీ ఆడ దగ్గర వేసారు ఎత్తను అన్న పెట్టదా? తినరా అనేది. ఏ మాట కామాట చెప్పాలి. అత్తమ్మా మీరు వండినట్టు మీ కూతురు వండదు, మేము మంచిగా వంటలు. అత్తమ్మా నీ బిడ్డకు నేర్పించడం అద్దు కానీ పోయేటప్పుడు 5 కిలో వండి 1 నెల రోజుల దాకా తింటా ఇంట్లో. రోజు మీ వంట తిన్నట్టు అనుకుంటా. ఏం బావా అప్పుడే వచ్చేసినా? నీకోసం చూసి ఇప్పుడే ఇంటికి వచ్చిన. అట్లా నాకేడా కలవకపోతుంది. సరేదా కళ్ళు తీసుకొచ్చిన, ఇంత తాగుదాం. ఏమయ్యా తిన్నావా? నువ్వు తిన్నావు కదా సార్లే. ఇగో మంచిగా వండినప్పుడే తిను. మళ్ళీ మన ఇంట్లో కౌసు కూరలు అండుకున్నాడు తినుడు ఏముండదు. ఎవరైనా దావత్ పిలిస్తే తప్ప మటన్ ముఖం చూడమ్మా. నాకు నీ అంత ఆశ లేదు కానీ నువ్వు తిన్నావు కదా, పడుకో ఇక. ఎవడ్రా నువ్వు? ఏంద్రా? 1 రూపాయి. రూపాయా? ఎందుకురా గని పైసలు? అరే ఇంత చిన్న పోరనివి రూపాయి కావాలన్నా నీకు? రూపాయి విలువ తెలుసా? అరే రూపాయికి ఏమొస్తాయా? 2 ఆటలు వస్తాయి, 4 చారణలు వస్తాయి, 4 చెగోడీలు కొనుక్కోవచ్చు తెలుసా? 3 రసగుల్లాలు కొనుక్కోవచ్చు, 2 చాక్లెట్లు వస్తాయి, 1 బన్ వస్తాయి. అరే అట్లా నోరు తెలిసి చూడకు, ఈ నోట్లకి ఈగలిపోతాయి. పోయి వాళ్ళని అడుకోపో పైసలు. పని అయిపోయిందా? అయింది. ఎందుకో వెళ్దామా? అమ్మా మీ అల్లుడికి పని అయిపోయింది అంటున్నా, పోతాడు ఇక. అదేంటి బావా, మీరు మా ఇల్లు ఒకటేగా, ఉండు ఇక్కడే. మీరు ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది కదా. పండగకి వస్తాడు లేదా మళ్ళీ? అట్లానా? సరేది బాబా, పండుగ రోజు అయితే పొద్దున్నారా?
సరే మరి చీకటి అయితే బస్సులు ఆటోలు ఏవి ఉండవు పోయిగా. పొద్దునియా వా పొద్దున అత్తమ్మా పోయేస్తా 12 వస్తాం. అరే అల్లుడు పొద్దున బాయ్. సింగర్ బుచ్చి పొద్దునే బాయ్. వారం రోజులు అత్తగారి ఇంట్లో ఉండి మంచిగా తిని తాగుదాం అనుకున్నా. ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏం చేయాలి? ఈయన రాత్రి దాకా తిరుగుతా, తిరిగి బస్సు పోయిందని చెప్పి మళ్ళీ ఇంటికే పోతా. అదే పని చెప్తా. ఇలా ఏమైనా వర్కౌట్ అయితే అసలు కంపు కొడతాను. ఏం సంగతి బావా, మంచిగా ఉన్నావా? మళ్ళీ వచ్చినావు? అక్క బాగా వచ్చిండే. ఏంది? ఏం లేదు, బస్ స్టాండ్కి పోతే ఆఖరి బస్సు వెళ్ళిపోయింది అన్నారు, అందుకే మళ్ళీ వచ్చిన. బస్సు లేకపోతే ఆటో పోకపోయినా? ఆటోలో రూటు మంచిగా ఉండదే, అన్ని గతుకులే ఉంటాయి. ఓంతి బావా, రాత్రి వండుకొని మప్పుల బస్ పోదురు. పోతానాగలే, టైం అవుతుంది. ఇకేం పోతుంది, వారమే ఉంది కదా, ఈడనే ఉంటా. ఇంట్లో ఒక్కనే ఉండాలంటే భయం అవుతుంది. సరే ఇద్దరం పోయి మళ్ళీ వద్దాంపా. మళ్ళా ఆటో ఖర్చులు బస్ ఖర్చులు ఎందుకే? అసలు ఇది నీకు దగ్గుడు తుమ్ముడు కూడా రాదా? ఏంటిది? ఏం లేదు, నీకు చెప్పిన అర్థం కాదు కానీ నిన్న వాడొచ్చి పైసలు అడుకున్నట్టు ఎవడన్నా పురాణాలు వచ్చి పైసలు అడిగినారు అనుకో, ఇయ్యకు. సరే తయారుగా నువ్వు. ఏడికే? పండగ కదా, షాపింగ్ కి పోదాం. షాపింగ్? నేను రాను, నేను ఇంటికే పోతా. రాకపోతే నేనే పోయి నీ పేరు మీద ఉద్దర పెట్టొస్తా, తర్వాత కట్టుకునే సావాలి మరి. పిసనా నీకు? పండుగ అంటే మంచిగా తినాలే తాగాలి, బట్టలు బాసాలు కొనుక్కుంటారా ఏమన్నా? అడు ఇంటికి పోదాం మనం. నువ్వు వస్తావా రావా? నువ్వేందే అక్కడ ఇంట్లుంటే పైసలు ఖర్చు అయితేనే ఈడ ఫ్రీ ఉందామని వస్తే మళ్ళీ ఈడ పైసలు ఖర్చు పెట్టిస్తా అంటావు. ఏం బావా అక్క అడుగుతా అట్లా అంటావు? నాకు కూడా షర్ట్ ఇప్పిద్దుపా. నేను షర్ట్ కొనుక్కొనే 10 ఏళ్ళు అవుతుంది. పెళ్లిలో పెట్టిన షర్ట్ చినిగిపోయింది, వేసుకొని వస్తే మీరు కొత్తది కొనిచ్చిండ్రు, మళ్ళీ నన్ను కొనిమని అడుగుతున్నావా? పోనీ కళ్ళన్న తాగిపోయారు బావా. ఊకే కళ్ళు తాగితే మత్తెక్కి మెదడు ఖరాబ్ అవుతుంది. నేను రాను. సిగరెట్ అన్న తాగిపోయారు. నేను ఇప్పారా మీ పిచ్చుడు పాడుగాను. ఇటైతే నేను వీక్తా మా ఇంటికి. పండగకెలాగా 5 రోజులే ఉంది కదా, ఉందాం. ఏముండే పైసలు మేము ఇచ్చుకుందామని అయితే ఉన్నదంతా ఊడ్చిపెట్టేటట్టున్నారు. నేను వీక్తా. బావా చెప్పుడు నీకు చెప్పలేదు నువ్వు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పల్లె ముచ్చట్ల ఛానల్. సో మా వీడియో చూసేసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.